ఈరోజు మన రెసిపీ బేకరీ స్టైల్ బిస్కెట్స్. ఈ టేస్టీ అయిన బిస్కెట్స్ని చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకుంటే అసలు బయట కొనే అవసరమే ఉండదు. ఇప్పుడు మనం వీటి తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. 1/2 కప్పు నెయ్యికి 3/4 కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ని నెయ్యిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో మిక్స్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే విస్కర్ లేదు, అందుకే నేను చిన్న గరిటెతో మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారైన తర్వాత పక్కన పెట్టుకోండి. ఈ బిస్కెట్స్కి నేను 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మనం తీసుకున్న మైదాని ఇప్పుడు జల్లించుకుందాం. మైదా వేసుకున్నాను. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. 2 స్పూన్ల ఉప్మా రవ్వని వేసుకుంటున్నాను. 2 స్పూన్ల శనగపిండిని వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని వీటన్నిటిని మనం జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల బిస్కెట్లు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో ఓ చిటికెడు సాల్ట్ని వేసుకుంటున్నాను. జల్లించి పెట్టుకున్న పిండిని షుగర్ పౌడర్ నెయ్యిలో కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటే చపాతీ ముద్దలాగా ఈజీగా కలుపుకోవచ్చు. చాలా టేస్టీ అయిన బిస్కెట్లని ఈ విధంగా చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా మైదాని ఇష్టపడిన వారు గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ మనం చపాతీ పిండి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. అప్పుడే మనకి బిస్కెట్లు చేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక చిన్న మూతని ఇలా ఉంచి మనం ఏ ప్లేట్లో అయితే బిస్కెట్లు కుక్ చేసుకుంటామో ఆ ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకోండి. ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకుని కొద్దిగా ఫ్రెష్ చేసుకుంటే సరిపోతుంది. వీటిపైన డెకరేషన్ కోసం నేను బాదం పప్పుల్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా పెట్టుకున్నాను. మనం రెడీ చేసుకున్న ఈ ప్లేట్ని మనం హీట్ చేసుకున్న ప్యాన్లో ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఆవిరి బయట పోనీకుండా దీనిపైన ఈ విధంగా మూతను పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 15 నుండి 20 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. నేను తయారు చేసుకున్న బిస్కెట్లు 17 నిమిషాలకి బేక్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని 5 నిమిషాలు చల్లారనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీ అయిన బిస్కెట్లు మనకి రెడీ అయిపోయాయి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్